దేవర మూవీ ఈ సినిమా అయితే జపాన్లో అయితే రిలీజ్ అవబోతుందని చెప్పుకోవచ్చు. 2025 మార్చ్ ఆ మంత్ అయితే రిలీజ్ అవుతుందని చెప్పుకోవచ్చు. చూడాలి ఇలాంటి టాక్ తెచ్చుకొని ఎలాంటి బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ పెడుతుందో. నేనైతే ఈ సినిమా కోసం ఈగర్లీ వెయిటింగ్. జపాన్లో ఏ విధంగా పర్ఫామ్ చేస్తుందో, ఎందుకంటే జపాన్లో చాలా మూవీస్ రిలీజ్ అయినాయి, కానీ ఇలాంటి సినిమాలు అయితే ఎప్పుడు రిలీజ్ అవ్వలేదని చెప్పుకోవచ్చు. చూడాలి జపాన్లో దేవర సినిమా తన విధ్వంసం ఎలా చూపిస్తుందో. ఇప్పటికే ఈ సినిమా అయితే వరల్డ్ వైడ్గా 450 కోట్ల గ్రాస్ కొట్టి బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక విధ్వంసమే సృష్టించింది అని చెప్పుకోవచ్చు. జపాన్లో ఏ విధంగా పర్ఫామ్ చేస్తుందో ఈగర్లీ వెయిటింగ్. గుర్తుపెట్టుకోండి 2025 మార్చ్ ఇన్ జపాన్లో అయితే రిలీజ్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరేమనుకుంటున్నారు? జపాన్లో కలెక్షన్ విధ్వంసం సృష్టిస్తుందా లేదా? ఈ ఒక్క కట్అవుట్ చూడండి, ఇండియా కాదు వరల్డ్ ద బిగ్గెస్ట్ కట్అవుట్ ఇదే రామ్ చరణ్ గారిది. 270 ఫీట్ల కట్అవుట్ ఇది. అదిరిపోయింది కదా కట్అవుట్. నిజంగా రేపైతే ఫేస్తో మొత్తం రివీల్ అయితే చేస్తారు. ఈగర్లీ వెయిటింగ్ కట్అవుట్ చూడడానికి. మరి మీరు కామెంట్ చేయండి. కట్అవుటే ఈ విధంగా అయితే ప్లాన్ చేసి ఫ్యాన్స్ వాళ్ళ సొంత డబ్బులతో. చూడాలి మరి సినిమా ఏ విధంగా ఉంటుందో. బాగా ఎక్స్పెక్టేషన్ అయితే మూవీ మీద లేదు, కానీ ఫ్యాన్స్ అయితే హోప్స్ అయితే పెట్టుకున్నారు. చూడాలి కట్అవుట్ అయితే అరాచక లెవెల్ అవుతుంది, కానీ లుక్ అయితే రేపైతే రివీల్ చేస్తారు. నాకైతే ఈగర్లీ వెయిటింగ్ ఈ కట్అవుట్ ఏ విధంగా ఉంటుందో మరి చూడడానికి. మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ మూవీ నుంచి ట్రైలర్ ఎప్పుడు వస్తుందని చాలామంది అయితే సోషల్ మీడియాలో అయితే కొట్టుకొని వస్తున్నారని చెప్పుకోవచ్చు. జనవరి 4th అయితే కన్ఫామ్గా మనకైతే రిలీజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు మన దిల్ రాజు ఇంకా శంకర్ గారు. ఈగర్లీ వెయిటింగ్. మరి మీరు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్. పుష్ప 2 సినిమా చేస్తున్న బాక్స్ ఆఫీస్ రూల్ ఇప్పటి వరకు ఏ సినిమా ఇలాంటి రూల్ అయితే బాక్స్ ఆఫీస్ని అయితే చేయలేదని చెప్పుకోవచ్చు. 2017లో బాహుబలి 2 ఇంకా దంగల్ ఇలాంటి రూల్ అయితే బాక్స్ ఆఫీస్ని అయితే చేసింది. దాని తర్వాత 7-8 సంవత్సరాల తర్వాత ఇప్పుడైతే పుష్ప 2 సినిమా అయితే రూల్ చేస్తుందని చెప్పుకోవచ్చు. ఇది బాక్స్ ఆఫీస్ రూల్ చేసిన సినిమా, రూల్ చేయాల్సిన సినిమా. ఈ సినిమా ఇప్పటివరకు అయితే 1730 కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. షేర్ వచ్చేసరికి 800 కోట్ల షేర్. మొట్టమొదటి సినిమా 800 కోట్ల షేర్. దాని తర్వాత బాహుబలి 2 ఉంది, దంగల్ ఉంది. మీరేమనుకుంటున్నారు పుష్ప గాడి రూల్ బాక్స్ ఆఫీస్ దగ్గర? కామెంట్ చేయండి. నేను ఈగర్లీ వెయిటింగ్. ఈ సినిమా బాహుబలి 2 రికార్డ్ని బ్రేక్ చేసి దంగల్ రికార్డ్ని బ్రేక్ చేస్తుందని మరి మీరు కామెంట్ చేయండి.